ఆఫ్టర్ 1 month మళ్ళీ మా ఊరు వెళ్తున్నాను. నేను ఈ సిటీ నుండి మన పల్లెటూరు వెళ్తున్నాం అంటే ఫేస్ లో మాత్రం స్మైల్ ఉంటుంది. హైదరాబాద్ వచ్చి 1 month కదా అయింది, అప్పుడు ఇంటికి ఎందుకు వెళ్తున్నాం అంటే మేమైతే హైదరాబాద్ వచ్చేసాం కదా, ఇంట్లో మొత్తం ఖాళీగా ఉంది, ఊర్లోనూ అలా చెత్తపడేసి ఉండిపోద్దని చెప్పి రెంట్కి ఇద్దాం చెప్పి శుభ్రం చేయడానికి వెళ్తున్నాను. నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్ సూర్య గారు కూడా వస్తున్నాడు. నేను ఈ రోజు ఈవినింగ్ ఊరు వెళ్తున్నాను అని చెప్పగానే మా ఫ్రెండ్ గారు అన్నాడు నేను కూడా వస్తాను, మీ ఊరు చూస్తాను రా అన్నాడు. అలా మీతో మాట్లాడుతూ రైల్వే స్టేషన్ వచ్చేసిన లింగంపల్లి స్టేషన్. ఇది నేను ఇక్కడ చేసిన మిస్టేక్ మీరు ఎప్పుడు చేయకండి. నేనైతే నా బండి మీద వచ్చాను కదా లింగంపల్లి స్టేషన్ కి, ఇక్కడ పార్కింగ్ చేసి మన ఊరు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం కదా, ఎంత అవుతుంది కదా కాస్ట్ అనుకున్నాను నేను. కానీ వాడు 1 day పార్కింగ్ చెప్పిన రేట్ చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. 24 hours పార్కింగ్ టికెట్ వచ్చేసి 230 రూపీస్ చెప్పాడు. మీకు కూడా ఇలాంటి సిచువేషన్ వస్తే మీ మనీ సేవ్ మ్యాటర్ చెప్తాను, ముందు వీడియో సేవ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కొట్టి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు 1 day లో వెళ్ళి వస్తానంటే పర్వాలేదు, ఎందుకంటే మీకు ర్యాపిడో బుక్ చేసుకున్నా ఏం బుక్ చేసుకున్నా సరే సేమ్ కాస్ట్ అవుతుంది. లేదు 2-3 days ప్లానింగ్ ఉంది అంటే మాత్రం ర్యాపిడో వెళ్ళిపోండి, ఎందుకంటే మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. ఆంధ్ర టు తెలంగాణ బెస్ట్ ట్రైన్ ఏమైనా ఉందంటే ఈ గౌతమి ఎక్స్ప్రెస్. నాకు ఎంతో ఇష్టమైన ట్రైన్ ఇది. నైట్ నిద్ర రాకుండా ఉండాలి, అలాగే జర్నీ బోర్ కొట్టకుండా ఉండాలి అంటే ట్రైన్ బెస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే అంత సందడి ఉంటుంది లోపల. మీరు చూస్తున్నారు కదా, ఈ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. మీ ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పావు కదా, మీ ఫ్రెండ్ కనిపించట్లేటనే కదా మీ డౌట్. వాడు ఖమ్మంలో ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. అటు నుంచి అట్టే మనకి ట్రైన్ ఆంధ్ర ఎక్కేస్తాడు. అసలు ప్లాన్ ఏంటంటే ఖమ్మం నుంచి వాడు ఎక్కుతాడు కదా అనుకున్నాం, కాకపోతే మొత్తం ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది. నేను వాడికి ఫోన్ చేసి ఏం చెప్పానంటే, అరే ఇక్కడి నుంచి పని అవుతారా, నువ్వు వేరే ట్రైన్ ఎక్కారా ఖమ్మం నుంచి మన సామలకోట దిగిపోరా అన్నాను. వాడిని సామలకోటలో 2:30 ట్రైన్ దింపేస్తుంది. అప్పటి నుంచి నాకు టార్చర్ మొదలైంది. ఎవ్రీ 1 hour కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా అని అడుగుతున్నాడు. మనోడు సామలకోట ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి మాత్రం టెన్షన్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం క్లీన్ చేయడం మొదలెట్టాను. ఎవరికైనా రెంట్కి ఇస్తుంటే మినిమం క్లీన్ చేయాలి కదా మనం. ఆఫ్టర్నూన్ ఫుడ్ ఎలాగని చెప్పి ఆలోచిస్తుంటే నాకు స్విగ్గీ గుర్తుకొచ్చింది. 350 రూపీస్ పెట్టి కుండ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ చేసిన 20 minutes కి మనకు వేడిగా కుండ బిర్యానీ అయితే వచ్చేసింది. మనం ఇచ్చిన అమౌంట్ కి క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది. 1 day అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే బ్యాక్ టు హైదరాబాద్. ఇది మరి మ్యాటర్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.